నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నల్లగొండ జిల్లా ఇక్కడ ఒక వర్గ పోరు మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉన్నది. పొన్నా కైలాష్ నేత ఏది నల్లగొండ జిల్లాకు అధ్యక్షుడైతే, ఒక పార్టీకి అధ్యక్షుడైతే ఓర్వలేక తనను తప్పించాలి, నా గతంలో నాపైన దుష్ప్రచారం అంటే అసభ్య పదజాలం వాడిండు, తనను తప్పించాలని ఒక పెద్ద ఎత్తున ఒక దుమారం అంటే ఒక లెటర్ దుమారం రేగింది. దానికి పొన్నా కైలాష్ నేత స్పందించి మా మధ్య విభేదాలు ఇవ్వమని ఏదో సర్దిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అహంకారం తగ్గలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అహంకారం ఎట్లా తగ్గుతుంది? అగ్రకులాల ఆధిపత్యం ఏంటంటే తరతరాలుగా యుగాలుగా మీ బీసీలు బానిసలుగానే పనిచేయాలి అనే విధంగా తన వైఖరిని చూపిస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న ఒక సంతాప సభ అక్కడ జరిగింది. ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకునికి సంబంధించి సంతాప సభ ఏదో మొత్తానికి ఒక స్టేజ్ అక్కడ జరిగింది. ఏంటంటే అక్కడ జరిగిన విషయం, ఇక్కడ ఒక మంత్రి గారు వస్తూ ఉంటే, ఇప్పుడు ఒక జిల్లాకు మంత్రి వస్తాడు, అక్కడ ఎవరెవరు రావాలి, ఎవరెవరు వద్దు, ఎవరెవరు స్టేజ్ పైకి రావాలనేది కీలకంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటాయి. అక్కడ ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడు, ఒక పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి ఒక బీసీ నాయకుడు జిల్లా అధ్యక్షుడు అయితే ఓర్వలేక ఈయన ఏం చేసినట్టే ఘోర అవమానం. అది మామూలు అవమానం కాదు. ఒక బీసీ నాయకుడు ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ అయితేనే ఓర్చుకోలేరు, వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయితే మనల్ని ఎంపీలు అయ్యి మనల్ని తీసుకుపోతారు, వీళ్ళు మనల్ని ఎమ్మెల్యే మంత్రులు చేస్తారు వీళ్ళు అంటే ఎంత బలుపుతోటి అక్కడ పోలీసులు పెట్టి నెట్టించే ప్రయత్నం చేసిండు. ఒకసారి చూడాలి ఈ వీడియో. అంటే బీసీ నాయకులు పద్మశాలి ముద్దు బిడ్డలు కూడా ఒకసారి చూడాలి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది. దీని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ నడవాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకులు అంటే ఎంత చులకనగా ఉన్నది, దీని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అక్కతోని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి సూర్యాపేట ముద్దుబిడ్డ ఏమంటుంది ఒకసారి. నిజంగా నల్లగొండ జిల్లాలో అసలు ఏం జరుగుతుంది, నల్లగొండ జిల్లాలో ఏం జరుగుతుంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమైనా కొంచెం ఏమైనా బుద్ధి ఉన్నదా? అసలు మంత్రి పదవి అడిగిండా, లేకపోతే మా బీసీలు ఏం అడిగిరు మిమ్మల్ని? ఒక జిల్లా అధ్యక్షుని అయితే గంత ఓర్వ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నామంటే ఒక్కసారి చూద్దాం. ఇగో ఇది చూడు ఒకసారి నెట్టేసిరాడా. రాష్ట్రం మొత్తం తెలుస్తుంది కావాలని నేను ఇక్కడ ఆపినాను. రైట్, డమ్మీ క్యాండిడేట్ లెక్క నువ్వు ఎంతున్నా కానీ, నువ్వు ఎంత ఎదిగినా కానీ నువ్వు ఒక డమ్మీ క్యాండిడేట్లే, మా బీసీలు బిచ్చగాల లెక్క మా కాళ్ళ కింద పడి ఉండాలనే విధంగా ఇప్పుడు చూపిస్తున్న ఒక వార్డ్ మెంబర్ కన్నా విలువ ఉంటుంది. ఒక సర్పంచ్ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే వార్డ్ మెంబర్లు పిలిపించుకొని స్టేజ్ మీద పిలిపించుకోవడం, లేకపోతే ఏదో పిలిపించుకొని కొబ్బరికాయ కొట్టమని. అరే మా బీసీలు ఒక జిల్లా అధ్యక్షుడు అనేది గంత ఎదుగుదల గంత ఓర్వ లేకుండా మీ గంత ఎందుకు? మీకు ఇదే అంశం పైన మనం నీరజ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అక్క నమస్తే, లైవ్లో ఉన్నా అక్క. నమస్తే తమ్మి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగా గతంలో మనసులో పెట్టుకునే ఈ పొన్నా కైలాష్ నేత, ఒక బీసీ బిడ్డ అయిన పొన్నా కైలాష్ నేతను స్టేజీ ఎక్కనివ్వకుండా చేస్తుండే. అసలు సూర్యాపేటలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఏం జరుగుతుంది? ఇంకా బీసీల పైన అణచివేత ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నదా? అది తెలుసు కదా తమ్మి, అది కావాలని చేసేదని అందరికి. ఇప్పుడు ఆయన ఒక పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు. మన లాంటి వాళ్ళు ఎవరైనా తెలవకుండా అట్లా చేస్తే అట్లా చేయకూడదు అని చెప్పే వయసు. అలాంటిది ఆయన ఇట్లా దిగజారిన పనులు చేస్తుంటే సమాజానికి ఏం నేర్పుతుండు, రాబోయే యువతకి ఏం నేర్పుతుండు? అంటే బీసీలు ఎంత పెద్దగా అయినా కానీ మా కాళ్ళ కిందనే ఉండాలి, మేము చెప్పినట్టే వినాలి. నువ్వు జిల్లా అధ్యక్షుడు అయినా కానీ ఒక ఎట్లాంటి పాపం మరీ ఒక వార్డ్ మెంబర్ కన్నా అటైనంగా ఒక కుర్చీలో కూర్చుండబెట్టిరు అట్లా స్టేజ్ పైకి ఎక్కకుండా. అదే నేనేమంటున్నా, మన బీసీలకు కూడా కొద్దిగా రావాలి ఈ సంఘటనలతోటి. మన బతుకులేంది, అసలు మన ఓట్లు ఎంత, మనం వేస్తే వాళ్ళు గెలిచి పదవులు మన మీద వాళ్ళు అధికారం చెలాయించేది ఏంది అనే అవగాహనకు, ఆలోచనకు మన బీసీలు నాయకులు, కార్యకర్తలు రావాలి. 90 ఓట్లు ఉన్న మనం 10 ఓట్లు ఉన్న వాళ్ళని గెలిపించి లీడర్లుగా చేసి మరి మన కాళ్ళ కిందనే పెట్టుకుంటారు కదా. అదే జరుగుతుంది కదా. వీళ్ళు మనోళ్ళు ఏమనుకుంటారు అంటే మా నేత అంటారు, మనల్ని ఒక్కొక్కరిని దూరం పెడుతున్నారని అర్థమైతే విషయం. ఇప్పుడు మనోళ్ళకు షేర్ల
తౌడు పోసి కుక్కలకి ఎట్లాట పెట్టిర్రు అని మనకు బీసీలకు మనకు పంచాయతీలు పెట్టి వాళ్ళంతా మంచిదే. మనది బుద్ధి తక్కువ, అది మనం తెలుసుకోలేకపోతున్నాం. దాన్ని తెలుసుకొని బయటికి రావాలి. ఇప్పుడు అది ఆ విధంగా నేను కాంగ్రెస్ వాదిని, పచ్చి కాంగ్రెస్ వాదిని నేను. అయినా కూడా నాకంటూ అవగాహన తెచ్చుకొని నిజంగా కూడా మన బీసీలు ఇంతమంది ఉన్న నాకు ఒక కాల కొట్టింది సూర్యాపేటలో ఎప్పుడో 1952 నాట బీసీ. అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మన ధర్మభిక్ష ఎవరో పేరు ఎమ్మెల్యేగానా ఎంపీగానే ఉండట ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీ లీడర్షిప్ అనేది నల్లగొండ గడ్డలో లేదు అసలు. ఎందుకు లేరు అంటే నల్లగొండ జిల్లాలో ఉన్న బీసీలందరూ నిద్రమత్తులు ఉన్నారా, అసలు ఉన్నారా లేరా, ఉన్నా లేనట్టున్నారా? అంటే బీసీలు అంటే ఓన్లీ ఓట్లేసే యంత్రాలుగానే వాళ్ళు మనల్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని సమాజం, మన బీసీ సమాజం గుర్తించలేకపోతున్నాం, మోసపోతున్నాం. దాంట్లో గుర్తించలేకపోతుందంటే మనం ఎట్లా చేసిరు అంటే ఒక మన వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడే రిమోట్ బొమ్మలు చేసినారు. కార్లు కనుక రిమోట్ ఉంటే కార్ ఎటు తిప్పితే అట్లా పోతారో ఈ మన బీసీ వ్యవస్థని రాజకీయ నాయకులు అట్లా చేతుల రిమోట్ పట్టుకొని తిప్పుతున్నారు. మనోళ్ళకు ఎంత తెలివి ఉన్నా, ఎంత దమ్ము మనదే, ధైర్యం మనదే, ఓటు మనదే, అంతే మనదే. లీడర్షిప్ వాళ్ళది. అంటే వాళ్ళకు ఓట్లు వేసి వాళ్ళని లీడర్షిప్ లో లీడర్ లాగా మన భుజాల మీద వాళ్ళు తంతే పడుతుంది. అది అక్కడ పెట్టిరు మనని. అంటే ఇప్పుడు నాకు దగ్గర ఎవరన్నా మాట్లాడేది అనుకో, నువ్వు దొరక ఎదురుగా మాట్లాడతావా, పటేల్కి ఎదురుగా మాట్లాడతావా, నా పక్క పొంటోళ్ళే అంటారు. మన దాంట్లో మనకే ఇప్పుడు ఎవరన్నా నీ దగ్గరలో నా దగ్గరలో కొద్దిగా తెలివిగా ఆలోచించి మనం ఎందుకు ఈ బానిస పనులు చేయాలి, మనకంటూ మనం ఓట్లు వేసుకొని మనకంటే ఎవరన్నా నా దగ్గర మాట్లాడింది అనుకో, నువ్వు ఎంత తీసుకున్నావు, ఏమై మన పక్కనోడే. అంటే మనం ఎదుగుతా ఉంటే మనల్ని ఓర్వలేరు. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక చెప్తా తమ్మి, ఈ అగ్రవర్ణాలు ఇప్పుడు కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి గారైనా ఇంకొకరైనా ఈ అగ్రవర్ణాలు లీడర్షిప్ లో వాళ్ళు ఎన్ని తప్పులు చేసుకున్నా వాళ్ళు శిక్షించుకోవట్లేదు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకు శిక్షలు ఉండే, వాళ్ళు ఎన్ని పార్టీలు మారినా వాళ్ళకు లెక్క ఉండదు. కానీ మన బీసీ ఓడు ఏదైనా చిన్న తప్పు చేయగానే భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తారు. ఒక పార్టీ మారంగానే కథం గిన్ని పార్టీలు మారినా అన్ని పార్టీ మరి వీళ్ళు పార్టీలు మారినా చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. 150 కోట్లు ఎంతో పెట్టి టీపీసీసీ అధ్యక్ష పదవి కొనుకొచ్చుకున్నాడని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. ఈయన మునుగోడు ఎలక్షన్లలో ఈయన పోయి ఏది ఢిల్లీలో మోడీ కాళ్ళ దగ్గర ఉన్నాడు. అయితే ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు మొన్నటి దాకా మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఎన్నో అవినీతులు జరిగినాయి అని ఎన్నో ఉన్నాయి రూమర్స్. అది రూమర్స్ కూడా కాదు, అది నిజాలు. అంటే వీళ్ళే మొత్తుకున్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, దీన్ని కూలిపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్. అన్ని కేసులు ఉన్నాయి, అన్నిటికీ ఎవిడెన్స్ ఉంది, అయినా కూడా అరెస్ట్ చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళున్న 8%లో 4% అరెస్ట్ చేస్తే ఉన్నది వాళ్ళ వర్గాలు ఇది అయితాయి కదా, తగ్గిపోతాయి కదా, బలం తగ్గిపోతుంది కదా వాళ్ళ వర్గాలలో. అందుకోసం వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. వాడు లంగతనం చేస్తే ఈయన సపోర్ట్ చేస్తారు, ఈయన లంగతనం చేస్తే ఆయన సపోర్ట్ చేస్తారు వాళ్ళకి. అదే కేసీఆర్ చేసిన పని మన బీసీ నాయకుడిని ఎవరైనా చేస్తే ఉపేక్షిస్తారేమో చూద్దాం. ఎవ్వరు కూడా బీసీలు గానీ మన ఎస్సీలు గానీ మన ఎస్టీలు ఎవరున్నా గానీ ఆ ప్లేస్ లో ఆ తప్పు మనోళ్ళు చేస్తే వీళ్ళు ఉపేక్షిస్తారా? ఇప్పుడు మొట్టమొదటిసారి అసెంబ్లీ పెట్టినప్పుడు జగదీశ్వర్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యుత్ కుంభకోణం ఇట్లా బయటకు తీస్తే మొట్టమొదటి జైలుకు పోయేది నువ్వే అన్నారు. అంటే ఇప్పుడు మొట్టమొదటి జైలుకు పోయేది నువ్వే అని కాపాడుకొచ్చేది ఎవరు మరి వాళ్ళను? అంటే వాళ్ళ వర్గాలకు సంబంధించిన ఉదాహరణ చెప్తున్నా కదా తమ్మి, ఇప్పుడు బలహీన పడతాయి కదా. ఇప్పుడు 8% ఉన్న వాళ్ళు ఈ అలిగేషన్లు పెట్టి రుజువు చేసుకుంటే ఏ వర్గం బలహీన పడుతుంది? వాళ్ళ వర్గం బలహీన పడుతుంది. కానీ వాళ్ళ వర్గాన్ని బలహీనపరుచుకుంటారు వాళ్ళు తెలియకల్లోళ్ళు. ఇక్కడ ఎట్టే పప్పులు ముద్ద పప్పులు ఎర్రి గొర్రెలు ఎవరంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు. ఈ వీళ్ళ అడుగు కాళ్ళ చెప్పులు మోసేటోళ్ళు. వీళ్ళకు మనం ఎంతసేపు మనం జబ్బరు పరుచుకొని వాళ్ళ భుజాల మీద కాయలు కాసిన కనుక వాళ్ళ పల్లకీలు మోసి, వాళ్ళ కుర్చీలు మోసి, వాళ్ళ జెండాలు మోసి, వాళ్ళ కోసం ఊర్లు తిరిగి పల్లెలు తిరిగి ఉపాసం ఉండి ఊపిడి ఉండి చెట్లల్ల మండి పుట్లల్ల మండి చేసే కార్యకర్తలు ఎప్పటికీ మన బతుకులు ఇక్కడనే. అవన్నీ మారాలి అంటే మన బీసీ నాయకత్వం కావాలి. మన బీసీ నాయకత్వం కావాలంటే మన బీసీలో ఒక ఎంచుకోవాలి మనం. ఇప్పుడు నాయకత్వం కదా డైరెక్ట్ గా బీసీ రాజ్యాధికారం వస్తే వీళ్ళకి సెట్ అయితే కరెక్ట్ వీళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టినట్టు అవుతుంది.
ఇప్పుడు రాజ్యాధికారాన్ని అడ్డుకోవడానికి కూడా శతవిధాల ప్రయత్నిస్తారు కానీ బీసీలలో ఆలోచన వచ్చింది. వాళ్ళ గుండెల్లో గుబులు మొదలైంది. అవును, మొన్న రీసెంట్ గా జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉదాహరణ మనకి. అవును. ఇప్పుడు జనరల్ సీట్ వచ్చిన దగ్గర ఒక రెడ్డి నిలబడాలంటే గడగడలాడిన ఇప్పుడు అసెంబ్లీ రేపు ఇప్పుడు వీళ్ళు ఇట్నే అణచివేత గురైతే నిజంగానే రేపు అసెంబ్లీ వచ్చినా కానీ ఇక అంతే, జనరల్ సీట్ అంటే బీసీ లేదని లెక్క అన్నట్టు. ఇక ఇప్పుడు పున్నా కైలాష్ అదే అదే పరిస్థితి. మొన్న పులి రామరాజా నల్లగొండల మన బీజేపీ నాయకుడు ఎవరో రెడ్డి, ఆయన అటుపోతే ఈ మనోళ్ళే ఎటువంటి మన బీసీలే ఎంతసేపు ఉన్నా మన బీసీలనే తన్నించుకోవాలి, మనమే తన్నులు తినాలి తప్ప వాళ్ళు తన్నే ప్లేస్లు ఉంటారు, మనం తన్నించుకునే ప్లేస్లు ఉంటాం. మనం మారనంత వరకు ఈ బీసీలలో ఆలోచన విధానం రానంత వరకు, ఈ బీసీలు 1000కి 2000కు ఓట్లు వేసినంత వరకు ఈ బీసీల మన బతుకులు, మన బీసీ ఎస్టీ ఎస్టీల మైనార్టీ వర్గాల బతుకులు చెప్పులు మోసే దగ్గరనే ఉంటాము. ఇంత 100 ఏళ్ళైనా మనలో ఆలోచన విధానం ధైర్యం, మనకు ఫుల్ ధైర్యం ఉంది. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తే తమ్ముడు, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే గాని ఏ ఎంపీ గాని ఏ ముఖ్యమంత్రి గాని మన బీసీలు అండ లేకుండా బయటకు వెళ్ళమను, ఎవరు కూడా వెళ్ళారు. ఇప్పుడు మనం వాళ్ళకు సెక్యూరిటీ గార్డు లేక బాడీ గార్డు లేక మనం ఇప్పుడు జెండాలు మోసేది మనమే, జిందాబాదులు కొట్టేది మనమే, వాళ్ళ మీద ఎవడన్నా దాడి జరిగితే మనం అటాక్ చేయకుండా మనమే కాపాడాలి, వాళ్ళ కోసం మనమే ప్రాణత్యాగాలు చేయాలి, గద్దెనెక్కేయాలి, మనల్ని తొక్కించుకోవాలి. అంటే ఇది ఎట్లా అంటే గోకి తన్నించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళని ఏది అధికారం ఎక్కించి మనల్ని తన్నిపించుకున్నాడు. అట్లాగా తమ్మి, ఇగో వాళ్ళది తప్పే లేదు. ఇప్పుడు వాళ్ళ తప్పులేదు, వాళ్ళ తెలియకల్లో కాబట్టి వాళ్ళు బతుకుతున్నారు, తప్పంతా మనదే అన్నట్టు. వాళ్ళ తెలియకలు మన తెలివి ఏమైంది అంటున్నా. వాళ్ళు తెలియకల్లోళ్ళు కాబట్టి మనని ఎట్లా ట్యూరింగ్ చేస్తే మన బతుకులు ఎక్కడ ఆపాలనేది వాళ్ళకి తెలుసు. మనం 100 ఇచ్చిన కాడ అడుగుతున్నాం, 1000 ఇచ్చిన కాడ అడుగుతున్నాం, 500 ఇచ్చిన కాడ అడుగుతున్నాం, 10,000 ఇచ్చిన కాడ అడుగుతున్నాం, 1,00,000 ఇచ్చిన కాడ అడుగుతున్నాం. ఈ ఆగటం ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్, ఎంత లీడర్ కి ఎంత చెట్టుకి అంత జ్ఞానం అన్నట్టు, ఎంత లీడర్ కి అంత వ్యాపారం. నా దగ్గర 500, నీ దగ్గర 1000, ఇంకో నీకన్నా పెద్దోడు 10,000, నీ అంతకన్నా పెద్దోడు 1,00,000, అంతకన్నా పెద్దోడు 1,00,00,000. ఆగిపోతున్నాం, మన బతుకులు అమ్ముకుంటున్నాం కదా. వాళ్ళు అనేది ఎక్కడిది? వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. మనది తప్పు, మనది 100% మన బీసీలది తప్పు. మన ఓట్లు అమ్ముకోవడం మనది తప్పు, వాళ్ళ పల్లకిలు పోయటం మనది తప్పు. మన కింద తప్పు పెట్టుకొని ఇప్పుడు మనమందరం పోకుండా మన వాళ్ళకు మనం సపోర్ట్ చేసుకుని మన వర్గాలను మనం గెలిపించుకుంటే వారి ఇంటికి వచ్చి గుంజుకొని పోతాడు. మనం వేసుకుంటే మనం ఈజీగా గెలుస్తాం. దానికి ఇప్పుడు వాళ్ళ ఓట్లు వేసి ఇప్పుడు దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు విన్నట్టున్నది. ఇప్పుడు మన పాలు వింటే ఎట్లా వస్తాయి తమ్ముడా? కాదు కదా. ఇప్పటికైనా ఈ ఆలోచన విధానం మారుతుంది, బీసీలలో ఇంకా మారాలి. రేపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఇంకా భయం ముట్టాలి వాళ్ళకు. మళ్ళా 2029 మళ్ళా ఎలక్షన్లు వచ్చే వరకు పోటీ చేయడానికి గడగడలాడాలి. మన బీసీలు ఎక్కడ నిలబడితే అక్కడ బీసీల అంటేనే ఒక వణుకు పుట్టాలి వాళ్ళకి. ఆ విధంగా మన బీసీలు ఐక్యతగా ఉండి మనం ఐక్యతగా మనం ఈ ఉద్యమాన్ని సాధించాలి. అప్పటి వరకు ఈ బానిసత్వాలు వదిలేయనంత వరకు ఇప్పుడు ఇంట్లో కూడా చాలా మందికి లీడర్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా బీసీ వాదం ఉంది లోపల, కానీ బందీలై ఉన్నారు అక్కడ. ఈ చెంచాగిరి బానిసత్వం ఇవి బంద్ చేస్తే ఫస్ట్ లీడర్, అసలైన లీడర్లు బయటకు వస్తారు. వీళ్ళను కొంతమంది వాళ్ళ దగ్గర ఎట్లా బందీలు అయ్యారంటే తమ్మి, కొంతమంది పదవులకు బందీలేదు, కొంతమంది కాంట్రాక్టర్లకు బందీలేదు, కొంతమంది ఉద్యోగాలకు బందీలేదు మన బీసీలు. కానీ వాళ్ళు భౌతికంగా ఈ వాళ్ళ శరీరం ఉంటదేమో వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళ లోపల కూడా బీసీగా పుట్టిన ప్రతి ఒక్కరికి బీసీ, మా బీసీలో ఒకటి రావాలని ఖచ్చితంగా ఉంటుంది. 5 ఏళ్లతో అన్నం తినాలి. కాకపోతే కొన్ని సందర్భాలలో బయటికి రాలేని పరిస్థితులు కాబట్టి లోపల ఇది ఒక పెద్ద అగ్ని యుద్ధమే జరుగుతుంది ఒక్కొక్కళ్ళు. ఇది అంటే అణచివేత, మన బీసీల పైన జరుగుతున్న అన్యాయం అణచివేతను చూస్తున్నారు కదా, కళ్ళ నిండారుగా చూస్తున్నారు కదా. ఇది అంటుకున్నది ఆల్రెడీ రావణ కాష్టం అంటుకున్నట్టు అంటుకున్నది. ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది అంటుకున్నది. ఇది 2029 వరకు అగ్గి పుడుతుంది. ఇందులో మన బీసీలందరూ ఒక తాడి మీదకి ఖచ్చితంగా వస్తారు. ఇట్లాంటి ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి జరగాలి కూడా మన బీసీలలో. అంటే రెడ్ వాళ్ళు అంటే ఏంది, బీసీలు అంటే ఏంది అనే ఒక ఆలోచన శైలి రావాలంటే ఇలాంటి పున్నా కైలాష్ నేతలకు ఇట్లాంటి అవమానాలు జరగాల్సిందే, ఇట్లాంటి పిల్లి రామరాజు వాళ్ళకి ఇట్లాంటివి జరగాల్సిందే, ఇట్లాంటి మన చెరుకు సుధాకర్ గారు లాంటి వాళ్ళకి ఇట్లా జరగాల్సిందే. ఇట్లా జరిగితేనే మన బీసీలలో బుద్ధి వస్తుంది. అంటే ఇంకా ఎంత అన్యాయం. ఇప్పుడు
గతంలో ఎవరు చెరుకు సుధాకర్ను 100 కార్లు వేసుకొని తిరుగుతున్నాం చంపడానికి అన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి కంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా కూడా మనకేదో మేలు చేస్తాడు, ఇంకా మనకేదో చేయగలుగుతాడని దుర్మార్గమైన ఆలోచన పెట్టుకోవడం ఇంకా మన సిగ్గుచేటు. మనకన్నా బుద్ధి ఉండాలి. అది ఇప్పుడు నల్లగొండ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని నిర్వహిస్తున్నారు కదా, ఆ గడ్డను బద్దలు కొట్టాలి. మన బీసీ నల్లగొండ గడ్డల బీసీ దమ్ ఏందో చూపించాలంటే నెక్స్ట్ ఎలక్షన్లలో వీళ్ళ ఆధిపత్యాన్ని బొందబెట్టాలా, మన బీసీ ఆధిపత్యాన్ని మనం గద్దెనెక్కియాలి. అప్పుడు మన బీసీ వాల్యూ ఏంది, బీసీ ఓటు అవుతున్న వాల్యూ ఏంది, వాళ్ళ దమ్ ఏంది, వాళ్ళ ధైర్యం ఏంది అనేది ఈ అగ్రకులాలకు తెలిసి వస్తుంది. అవును, 100% అక్క. ఓకే, థ్యాంక్ యూ అక్క. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట ప్రజలను, బీసీ ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇంకా బుద్ధి రావాలి, కొంచెమన్నా సిగ్గు ఉండాలి మనకు. ఎందుకంటే వాళ్ళ జెండాలు మోసి జిందాబాదులు కొట్టి మనల్ని ఒక మనోడు, ఒక బీసీ బిడ్డ, పద్మశాలి బిడ్డ నిజంగా ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయితేనే ఓర్చుకోలేకపోతున్నారు. వీళ్ళు మంత్రులు అయితే, ఎమ్మెల్యేలు అయితే మన చుట్టూ తిరుగుతారు అనుకుంటున్నారా? ఇది అంతా ఏముండదు వీళ్ళకు. మనం బీసీలు, ఎస్సీ మైనార్టీలు ఎక్కడ ఉండాలంటే జెండాలు మోసే కాడ, జిందాబాదులు కొట్టే కాడ ఉండాలి రా భయ్ మీరు అని ఇక్కడ కూర్చునే పెట్టిండు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే సిగ్గు తెచ్చుకోవాలి నాయకులు, మన బీసీ కార్యకర్తలు, బీసీ నాయకులు, బీసీ ఎస్సీ మైనార్టీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి. మనకే పెట్టి మనల్ని జెండాలు మోసేందుకు, జిందాబాదులు కొట్టేందుకు మనం ఓట్లు వేసేందుకు మన ఓట్లు కావాలి. మన నాయకులు ఒక లీడర్ అవుతా ఉంటే, ఒక లీడర్ ఎదుగుతూ ఉంటే ఈయనకు రేపు ఇప్పుడు ఈయన జిల్లా అధ్యక్షుడు అయినగా ఈయన పేరు మీద నిజంగా ఈయనకు ఒక ఎమ్మెల్యే, ఆ జిల్లాలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేంత స్థాయి ఈయనకు ఉంటుందా? ఈ స్టేజ్ ఎక్కడి మన టికెట్లు ఇవ్వనిస్తారా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గారు నీరజక్క కూడా మంచిగా కౌంటర్ వేసే ప్రయత్నం చేశారు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ముఖ్యంగా సూర్యాపేటకు సంబంధించి నల్లగొండ జిల్లాకు సంబంధించి కొంచెమన్నా ప్రజలు మారండి. ప్రజలు ఇప్పటికైనా అగ్నిగుండమై రాలుతూ నిజంగా రగులుతూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే రగులుతూ ఉన్నారు. కానీ ఈ పదవులకు బానిస, చిన్న పదవుల కోసం, నామినేటెడ్ పోస్టుల కోసం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందరూ గమనిస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖబర్దార్ బిడ్డ.